రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాలు యోధా పత్రిక 20వ వచనాలు చదువుతున్నాం. 21వ వచనాలు కనిపోతాయి. దాని వాక్యాలు చదువు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని కృపగల ప్రభువా, పరిశుద్ధ జీవాధిపతి, మీకు వందనాలు ప్రభువా. రాత్రి సమయంలో మీ పక్షంగా నిలబడడానికి అల్పమైన నాకు మీరు అనుగ్రహించిన ఈ చక్కటి సమయం కొరకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నన్ను సిలువ చాటును మొదలుపరుచుకొని ఇక్కడి నుంచి సంఘంతో ఏం మాట్లాడాలో దాన్ని మాత్రమే మాట్లాడడానికి నా ప్రాణాత్మదేహంలో మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వెనకల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలు సంఘానికి అనుగ్రహించున్నాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ప్రతి వారం కూడా ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు అన్ని ప్రార్థనలు పాత నిబంధన గ్రంథంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే పాత నిబంధన గ్రంథం పూర్తి చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. అన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. 10 ఏళ్లలో ఒక సంవత్సరానికి 52 వారాలు అనుకుంటే ఆ సంవత్సరంలో 520 వారాలు. 520 వారాలలో ప్రతి సంవత్సరంలో ఒక 7 వారాలు 8 వారాలు తీసేస్తే, ఒక 80 వారాలు తీసేస్తే 450 వర్తమానాలు మనం విన్నాం. హల్లెలూయా. నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే, ప్రార్థన అనే అంశం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో మనకు అర్థం కావడానికి ఇన్ని ప్రార్థనలు ఉన్నాయా బైబిల్లో అని మనకు అనిపిస్తుంది. ఓన్లీ మనం చదివి పాత నిబంధన గ్రంథ ప్రార్థనలు మాత్రమే. కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా మనం ప్రవేశించలేదు. మనం ఉపోద్ఘాతం ఇంట్రొడక్షన్లో ఉన్నాం. ఈ ఇంట్రొడక్షన్లో మనం నేర్చుకుంటున్నటువంటి కొన్ని పాఠాలను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచిన కొన్ని వారాలుగా యేసు ప్రభువు మనం ఎలా ప్రార్థన చేయాలని బోధించాడు అనే విషయాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ యేసు ప్రభువు చెప్పినటువంటి ప్రార్థన అంశాల్లో చివరి లక్షణాన్ని, ప్రార్థనలోని చివరి లక్షణాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యోధా పత్రిక 1వ అధ్యాయం. అందులో ఒక అధ్యాయమే ఉంది. అందులో నుంచి 20వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. కానీ ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఇది చాలామందికి కన్ఫ్యూజన్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ఎలా? ఇది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ పుట్టించేటువంటి అంశం. కనుక బహుశా దైవజనులు దీన్ని చివరిలో అందుకని అమర్చారేమో, కొంచెం క్లారిటీగా నేర్చుకోవడానికి వీలు ఉంటుందని. పరిశుద్ధాత్మలో మనం ఎలా ప్రార్థన చేయాలి? ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు. పరిశుద్ధాత్మ అంటే ఎనర్జీ కాదు. పరిశుద్ధాత్మ అంటే అదే థమ్సప్ కాదు. పరిశుద్ధాత్మ అంటే స్ప్రైట్ సోడా కాదు. ఎందుకు ఈ మాటలన్నీ
జనాలు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అందుకని నేను అలా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేసింది అని చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. పరిశుద్ధాత్మ దేవుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అని పిలవాలి, కానీ పరిశుద్ధాత్మ వచ్చేసింది ఏంటి? వచ్చాడు అని చెప్పాలి, వచ్చాడని చెప్పాలి. అంటే మన కాన్సెప్ట్లో, మన మైండ్లో పరిశుద్ధాత్మ అంటే ఒక ఎనర్జీ లాగా, ఒక శక్తి లాగా, మనల్ని ప్రేరేపించేటువంటి ఒక శక్తి, దాని ఎనర్జీ లాగా మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, పరిశుద్ధాత్మ అంటే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలో ఉండి ప్రార్థన చేయడం అని. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో, ఆయన కంట్రోల్లో ఉండి ప్రార్థన చేయడం, దాన్ని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అని అంటారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు అని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అసత్యం. పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం చేస్తున్నామో అంతా మన స్వాధీనంలోనే ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ 14వ అధ్యాయంలో కృపావరాల గురించి 12, 13, 14 ఈ 3 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు అనుగ్రహించేటువంటి కృపావరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 27వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళదాము, మీకు బాగా అర్థమవుతుంది. భాషలో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మెచ్చకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థం చెప్పవలను. అర్థం చెప్పువాడు లేకపోతే అతడు సంఘములో మౌనముగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. అంటే పర్సనల్గా నీ హృదయంలో భాషలతో ఎన్ని భాషలతో అయినా మాట్లాడుకో, ప్రాబ్లం లేదు. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. మిగిలిన వాళ్ళు ఆలోచించాలి, దాన్ని గ్రహించాలి. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటి వాడు సైలెంట్ గా కూర్చోవాలా. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తరువాత ఒకడు ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మాకేం జరుగుతుందో మాకు తెలియదు, మేమేం చేస్తున్నామో మాకు తెలియదు, మేమేం మాట్లాడుతున్నామో మాకు తెలియదు అని అంటే కుదరదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు? ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. ప్రవక్తల స్వాధీనంలో బుడ్డోడు ఉంటే బాగుండేది. కనురా వీటి నాపట్టింది. గ్రేసీ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. చేయించుకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో ఒక మాట చెప్పమన్నాడు. నేను డెమాన్స్ట్రేషన్, ఇది నిజమంతా బాగా ఏదో ఒక మాట చెప్పమన్నాడు. నేను ప్రార్థన చేస్తూ ఆ అమ్మాయి తల మీద చేయబెట్టి చెప్పడం స్టార్ట్ చేశాను. చెప్పేశాను, అయిపోయింది. అవునా, ఈ అమ్మాయి ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది
ఇట్లా ప్రవచనం చెప్పారు అని అమెరికన్ నన్ను అడిగితే నాకు తెలియదమ్మా, దేవుడు నాతో ఏం మాట్లాడించాడో నాకు తెలియదు అని నేను చెప్పకూడదు. ఎందుకంటే నా ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉందంట? నా స్వాధీనంలో ఉంది. పరిశుద్ధ ఆత్మ దేవుడే మాట్లాడిస్తున్నప్పటికీ కూడా మాట్లాడేది ఎవరంట? నేనే. నా బుద్ధిపూర్వకంగా దేవుడు ముందు నా మనసులో చెప్తే నా మనసులో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. మీరు గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని, ప్రవచన గ్రంథాలన్నింటినీ మీరు చదివితే అక్కడ ఒక వాక్యం మీకు మరలా కనబడుతుంది. అదేంటంటే, అమిత్తయి కుమారుడైనటువంటి హిజ్కియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఆయన ఏం చేశాడు? దేవుడు చెప్పిన వాక్యం అంతటిని విన్నటువంటి దాన్ని సంఘానికి బోధించిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని రాశాడు. బోధించిన తర్వాత దాన్ని గ్రంథం అంటే ఆయన ఎప్పుడో దేవుని దగ్గర విన్నదాన్ని సంఘానికి చెప్పిన దాన్ని ఏం చేస్తున్నాడంట? పుస్తకంలో రాస్తున్నాడు. ఆయన జ్ఞాపకం ఉంది. అంటే ప్రవక్త పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏ మాట పలికినా సరే అది ప్రవక్తకు తెలుసు. తెలియకుండా నేనేం మాట్లాడేసానో నాకు తెలియదు, దేవుడు నన్ను కంట్రోల్లో పెట్టుకునేసాడు కాబట్టి నేను మాట్లాడేశాను, నేనేం మాట్లాడేది నాకు అర్థం కాలేదు అని ప్రవక్త చెప్పడానికి వీలు. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, పరిశుద్ధాత్మ దేవునిలో ఉండి ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి ప్రార్థన చేయడం. ఎలా ఆయన స్వాధీనంలో మనం ఉన్నాము అంటే మనకన్నీ తెలుస్తున్నాయి. మనం ప్రార్థించే విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. ఇదిగో వాళ్ళ బాగలేదని చెప్పారు, నేను వాడి కోసం ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్నటువంటి వాడి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రార్థనలో నాతో పాటు యేసు ప్రభు పరలోకమందు దేవుడి కుడిపార్శ్వమందు కూర్చొని నేను అడిగే వాటన్నింటినీ దేవుడికి చెబుతున్నాడు. యేసు ప్రభు దాకా నా విషయాలన్నింటినీ నా హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చేరవేస్తూ ఉన్నాడు. నేను ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు నాతో పాటు ఇంకొక ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రార్థన ఎవరి కంట్రోల్లో ఉందంట? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా నోటికి వచ్చింది మాట్లాడటం లేదు. మన ఇష్టానుసారంగా మేమేం మాట్లాడామో మాకు తెలియదు, ఏం ప్రార్థన చేసానో నాకు తెలియదు అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట మన స్వాధీనంలో ఉంటుంది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉంటుంది. ఆయనకి తెలుసు మనం ఏం మాట్లాడుతున్నామో. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండి ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ప్రార్థన చేయమంటాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ప్రార్థన చేయమంటాడు? నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈరోజు నేను దొంగతనం పెడతాను ప్రభా, నాకు మరిన్ని డబ్బులు వచ్చేటట్టు చేయి ప్రభా అని నేను ప్రార్థన చేస్తే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు చెప్పండి? ఏం చెప్తాడు చెప్పండి? లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? దొంగతనం చేయకూడదురా, తప్పు వాక్యం చెప్తుందా, మరి దొంగతనం పోతే దేవుడు అడుగుతావేంటి అని గద్దిస్తాడా లేదా? ఆ గద్దింపు మన హృదయంలో వినబడినప్పుడు మనం కంట్రోల్ అవుతాం. దీనికోసం నేను ప్రార్థన చేయడం ఏంటి? మనం ఎవరి కంట్రోల్లో వెళ్ళిపోయేప్పుడు నేను అనుకుంటున్న ఒక విషయం కోసం ప్రార్థన చేయాలి, కానీ అది దేవునికి ఇష్టం లేదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నన్ను నేను స్వాధీనంలో ఉంచుకొని, ప్రభువా నా వ్యవహారాలన్నీ పక్కన పెట్టు, నీకేది ఇష్టమో అది నాకు, నీకేది ఇష్టమో అది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అండి. అంతేగాని మనం ఏం మాట్లాడుతున్నామో తెలియక, ఎలా మాట్లాడుతున్నామో తెలియక, ఎవరితో మాట్లాడుతున్నామో తెలియకుండా ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం కాదు. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18. ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెరుగుగా ఎవరి వలన ప్రార్థన చేయాలంట? ఆత్మ వలన ప్రార్థన చేయొచ్చు. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి
బట్టి ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయడం అంటే మనం ఏ విషయాన్ని ప్రార్థన చేయబోతున్నామో మొదలుపెట్టినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మన ఎదుటికి తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడు వాక్యాన్ని మన ఎదుటికి? మీరు సంఘంలో ఉండి వినుండొచ్చు ఆ వాక్యాన్ని, లేకపోతే టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు వినుండొచ్చు, ఫోన్లో వాక్యం ఉండబెట్టుంటే వినుండొచ్చు, లేకపోతే మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు మీరు వాక్యం వినుండొచ్చు. నేను చేసే విషయం వాక్య విరుద్ధమైనది అని నీకు పరిశుద్ధాత్మ దేవుడు బయటపరిచినప్పుడు నువ్వు దాని కొరకు ప్రార్థన చేయడమే మానేస్తావు. దాని కొరకు ప్రార్థన చేయడమే మానేస్తావు. ప్రభా మా పక్కింటి సర్వనాశనం అని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకుంటున్నదని. ఎందుకని? ఇందువల్లే నీ పొరుగు వారిని, అది దేవుని వాక్యం మనకి చెప్తుంది. మరి అది పాడైపోవాలని నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోవడానికి మనకేం తెలియజేస్తుంది? దేవుని వాక్యము, దేవుడు ఆ వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసి ఇలా ప్రార్థన చేయకూడదు అని అంటే, ప్రభువా తప్పైపోయింది, సారీ, వాళ్ళ మీద నాకు కొంచెం కోపం ఉంది, బాధపడ్డాను, కానీ ప్రభువా వాళ్ళకి నా నీతి, నా పరిశుద్ధత, నా యథార్థత తెలియజేసి వాళ్ళకు కూడా మారు మనసు అని ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, అంటే దేవుని వాక్యమును వింటూ వాక్యానుసారమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇది చేయకూడదు అని ఆయన చెప్పినప్పుడు చేయకుండా ఉండడం, పలానా విషయాల వరకు నువ్వు ప్రార్థన చేయాలి కదా అని అంటున్నప్పుడు వాటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడం. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాను. ఈరోజు కూడా మధ్యాహ్నం మేము కుటుంబంలో ప్రార్థన చేసుకునేటువంటి టైంలో కొన్ని విషయాలు నేను మర్చిపోతూ ఉంటాను. బ్లెస్సీనో, జెస్సీనో, లేకపోతే పాస్టర్ గారు ఎవరో ఒకరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని అరే నేను ఈ విషయం ఎందుకు మర్చిపోయాను అని అనుకుని మరలా ప్రభువా ఈ విషయం నేను మర్చిపోయాను, నువ్వు నాకు జ్ఞాపకం చేసావు, ఇదిగో మరలా ఈ విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఈ విషయాన్ని నాకు సహాయము దయచేసి. కొన్నిసార్లు మన సంఘం గురించి, మన గ్రామం గురించి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల గురించి, సంఘంలో ఉన్నటువంటి ప్రజల గురించి మనం మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. పరిశుద్ధ ఆత్మదేవుడు వేరే వ్యక్తుల ద్వారా వాటిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. మనం ఆయన లైన్లోకి వచ్చి మళ్ళా వారి కొరకు ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే దానికి అర్థము ఇది. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఏ స్వభావం గలవారట? ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. వాక్యం అంటున్నాడు, మీరు దేవుని స్వభావం, దేవుని ఆత్మ స్వభావం మీలో ఉండాలంట. అందుకని దేవుని ఆత్మ మీలో నివసించుచూ ఉన్న ఎడల, ఎవరి ఆత్మ ఉండాలంటే మనలో? దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉంటే జీవితం ఎట్లుంటుందంటే మనం మాట్లాడే ప్రతి మాటకైనా అడ్డపడతాం. ఇలా మాట్లాడకూడదు ఇది అంటాడు. పొరపాటున మాట్లాడేసామనుకో, వెళ్ళి సారీ చెప్పురా, వెళ్ళి మాట్లాడి సారీ చెప్పురా, నువ్వే కదా అవసరంగా మాట్లాడావు అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుని స్వాధీనం మనలో ఉన్నాడు. ఆయన మనం చేసేటువంటి ప్రతి ఆలోచన, మన హృదయంలో ఉన్న తలంపులు, నోటికి మాట రాకముందే ఏం మాట్లాడబోతున్నాం అన్నీ ఆయనకు తెలుసు. ఆయన మనల్ని హెచ్చరిస్తుంటాడు, వార్నింగ్ ఇస్తుంటాడు, గర్దిస్తూ ఉంటాడు. దాన్ని అనుసరించి మనం ప్రార్థనా జీవితాన్ని కట్టుకున్నట్లయితే తప్పకుండా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో నివసించుచూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో నివసిస్తుంటే మనం ఏ స్వభావం కలిగిన వారమై ఉంటామంట? దేవుని ఆత్మ స్వభావం కలిగిన వారమై ఉంటాము, కానీ శరీర స్వభావం
పత్రికలో భక్తులైనటువంటి పౌలు గారు 5వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, అయితే ఆత్మఫలము ఏమనగా అని చెప్తాడు. నా వైపు చూడండి, అందరూ బైబిల్ పక్కన పెట్టేసి, అయితే ఆత్మఫలము ఏమనగా అంటాడు. ఏంటి ఆత్మఫలం చెప్పండి? సమాధానం, దయాలత్వం, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహం, అయిపోయింది. ఆట మర్చిపోతే చెప్తారా మరి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా. ఇవేంటంటే ఆత్మఫలం. ఫలాలు కాదు, ఆత్మఫలం. నాకు ఒక సంతోషం, 10 సంవత్సరాలు వచ్చి మనం కంటలేదు, చాలా సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని ఆత్మఫలము అంటారు. వెంటనే ఏం రాశారు చూడండి, గలతీ పత్రిక 5:21-22లో ఆత్మఫలం ఉంటుంది. తర్వాత 18వ వచనం అనుకుంటాను చూడండి, శరీర కార్యములు ఏమనగా అని అనబడటం లేదా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూసారా? ఇప్పుడు చెప్తున్నాను, ఇవేంటంటే శరీర కార్యం. దేవుని ఆత్మ మీలో ఉంటే ఆత్మ ఫలం మీలో కనబడుతుంది. ఆ దేవుని ఆత్మ మీలో లేకపోతే ఏం కనబడుతుందంట? శరీర క్రియలు కనబడుతుంది. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు ప్రార్థించే ప్రతి విషయము దేనికోసం ప్రార్థిస్తారంట? ఆత్మ మీలో ఉన్నది కనుక ఆత్మ విషయాలను బట్టి ప్రార్థన చేస్తారు. కానీ ఆత్మ విషయాలను బట్టి ప్రార్థన చేయకుండా కేవలం శరీర విషయాలనే ప్రార్థన చేస్తున్నారంటే మీరు శరీర కార్యములకు బానిసైపోయారు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అన్నట్టు. మీరు పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కొంతమంది ప్రార్థన, ప్రభువా నిన్నంతా కాపాడినాం, ఈరోజు అంతా కూడా కాపాడు, నేనేం లేదు ప్రార్థన. ప్రభువా నిన్నంతా భోజనం ఇచ్చినాం, ఈరోజు కూడా తినడానికి భోజనము. ప్రభువా రాత్రి బాగా నిద్రపోయినాను, ఈరోజు కొద్ది కూడా బాగా నిద్ర. ప్రార్థన ఇంకేముండదు. నువ్వు వాక్యం చదువుకున్నావు, ప్రభువా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, ఈ పాపం నాలో కనబడుతుంది, దాన్ని కొంచెం కడిగి పరిశుద్ధపరిచి నీకు మళ్ళీ నేను చేయకుండా నన్ను నీ కంట్రోల్లో పెట్టుకో, ప్రార్థన చేస్తున్నావా? అంత టైం మనకు లేదు. టైం మనకు ఆత్మానుసారంగా ప్రార్థన చేయడం అంటే అది దేవుని ఆత్మ నీలో ఉండి హెచ్చరిస్తున్నప్పుడు, గర్తిస్తున్నప్పుడు దానికి తగినట్టుగా నీ జీవితాన్ని సరి చేసుకోవడం, అదే పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయడం అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఆండ్రూ ముర్రే అనేటువంటి దైవజనుడు ఇలా అన్నాడు, ఆత్మ శ్వాస అయితే కుమారుని విజ్ఞాపన, తండ్రి చిత్తము, ఇవన్నీ మనలో ఒకటైపోతాయి. హల్లెలూయా. మన ప్రార్థనకి శ్వాస ఏంటంట? ఆత్మ అయితే కుమారుని యొక్క విజ్ఞాపన, మన పక్షంగా ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడు? కుమారుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక దేవుని చిత్తము చేయమని ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు కనుక ఇవి 3 మన ప్రార్థనలో కలుస్తాయి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వం మన ప్రార్థనలో కనబడుతుంది. దేవుని చిత్తము, కుమారుని విజ్ఞాపన, మనలో ఉండి ప్రార్థించేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్వాస, ఇవన్నీ ప్రార్థనలో ఏకీభవిస్తాయి అని దైవజనుడు, చాలా పురాతనమైనటువంటి దైవజనుడు, పెద్ద ఆయన, లేఖకుడు, పరలోకంలోకి వెళ్ళిపోయారు. ఆండ్రూ ముర్రే అనేటువంటి దైవజనుడు ఎప్పుడు ప్రార్థనలో గడిపారు. ఆయన చెప్పినటువంటి ప్రార్థన గురించి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ప్రార్థన గురించి ఐడియా ఉందా? సూపర్. 12 అవేంటో చెప్పగలరా? సరే, నేను చెప్తాను, మీకు జ్ఞాపకం లేదు. చిత్తశుద్ధితో ప్రార్థన చేయండి. నెంబర్ 2, వినయంతో ప్రార్థన చేయండి. నెంబర్ 3, మారు మనసు కలిగి ప్రార్థన చేయండి. నెంబర్ 4, విధేయతతో ప్రార్థన చేయండి.
నెంబర్ 5 విశ్వాసంతో ప్రార్థన చేయండి. 6 క్షమాపణ గల ప్రార్థన చేయండి. 7 ఉపవాసంతో ప్రార్థన చేయండి. 8 పట్టుదలతో ప్రార్థన చేయండి. 9 రహస్యంగా ప్రార్థన చేయండి. 10 దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయండి. 11 ఆయన నామంలో ప్రార్థన చేయండి. 12 ఆత్మలో ప్రార్థన. ఇవన్నీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రార్థనలో ఉండాల్సినటువంటి 12 లక్షణాల గురించి దేవుని వాక్యంలో తెలియజేసినటువంటి విషయం. హల్లెలూయా. ఈ 12 చెప్పడానికి మనం 12 వారాలు పైపడుతుంది, 3 నెలలు జరిగింది. ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్. దేవుడి చిత్తం అయితే ఒకవేళ దేవుడు ఎప్పుడైనా మన సంఘానికి ప్రార్థించు అని అంశం ఇచ్చినప్పుడు మరలా రిపీట్ చేస్తాను వీటన్నిటిని ఒకసారి. కానీ దేవుడి చిత్తాన్ని బట్టి మనం ఈ శనివారం రోజున వీటిని ధ్యానం చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన గురించి ఆయన యొక్క దృక్పథం ఏంటి అనే విషయాన్ని ఇప్పటిదాకా ఈ 12 లక్షణాల ద్వారా మనము తెలుసుకుందాం. అయితే యేసుక్రీస్తు ఎలా చేశాడు ప్రార్థన? చెప్పడం లేదు, చేయడం లేదు కదా. ఎలా ప్రార్థన చేశాడు? ఆయన ప్రార్థన విధానం ఎలా ఉండేది? కూర్చొని చేశాడా, పడుకొని చేశాడా, నిద్రపోతం చేశాడా, ఆవిడిస్తం చేశాడా కదా? కొన్ని ప్రార్థనలు అనుకుంటారు కదా, ఆవిడిస్తం ప్రార్థన చేశాడా, కూర్చొని ప్రార్థన చేశాడా? దేవుడి వాక్యంలో ఏం చెప్తుందో రేపు వారం నుంచి మనం జ్ఞాపకం చేస్తాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాం.